మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి షాక్ తగిలింది. కరూరు బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని హైకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసింది హైకోర్టు. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూరు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడంపై మద్రాస్ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. వారికి ఉద్యోగాలను కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. బాధితులకు అవసరమైతే ఆర్థిక సాయం అందజేయవచ్చునని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదు, అర్హత ఉన్నవారికే అది దక్కాలని చెప్పింది. ప్రభుత్వ బస్సు ప్రమాదాల్లో చనిపోయిన వారికి వారి కుటుంబాలకు ఇలాగే ఉద్యోగాలు కల్పిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో టీవీకే చీఫ్ విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. సీఎం హోదాలో తొలిసారి జూలై 10న కరూరు పర్యటనకు వెళ్లిన దళపతి విజయ్ బాధితులను కలుసుకుని వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు. మొత్తం 31 మందికి కారుణ్య నియామకాలు. ఒక కుటుంబంలో అర్హులకు ఎవరూ లేకపోవడంతో మహిళకు 10 లక్షల ప్రభుత్వం తరపున ఇచ్చారు. కరూర్, ఈరోడ్, దిండిగల్, తిరుప్పూర్, సేలం జిల్లాల్లోని లబ్ధిదారులకు విద్య, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పోలీసు విభాగాల్లో ఉద్యోగాలను కల్పించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలలో భాగంగా ఈ కారుణ్య నియామకాలు చేపట్టింది. వీటిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు తాజాగా అవి చెల్లవని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.